హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆంధ్ర స్పైసీ ఫుడ్. ఇవాల్టి వీడియోలో నేను మీకోసం చేసి చూపించబోతున్న రెసిపీ వంకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇక లేట్ ఎందుకు మరి, వంకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ఇక్కడ నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి 1/2 కిలో పోలూరు వంకాయల్ని తీసుకున్నానండి. ఇప్పుడు వీటిలోనికి స్టఫింగ్ కోసము మసాలాను ప్రిపేర్ చేస్తున్నాను. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ 1 స్పూన్ పచ్చిశనగపప్పును తీసుకున్నాను. దీంతో పాటుగా 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ వరకు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర. చూడండి, ఇక్కడ పల్లీలను తీసుకున్నాను. ఒకవేళ మీకు పల్లీలు వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు వీటన్నిటిని లైట్గా దోరగా వేయించుకుందాము. కలర్ చేంజ్ అయితే చాలండి. చూడండి, పప్పులన్నీ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు ఇందులోనికి నేను చూడండి చిటికెడు మెంతులను వేసుకుంటున్నాను. వీటితో పాటుగా ఒక 10 నుంచి 12 వరకు ఎండుమిర్చిని వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఇంకా కాస్త ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. ఎండుమిర్చి వేగిన తర్వాత 1 స్పూన్ తెల్ల నువ్వులను వేసుకుంటున్నాను. దీంతో పాటు కొద్దిగా ఒక గుప్పెడు కరివేపాకు వేసుకున్నాను. వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసుకుందాము. నువ్వులు కొద్దిగా వేగాయి. ఇప్పుడు 2 స్పూన్స్ కొబ్బరి పొడిని వేసుకుంటున్నాను. లేదు అంటే కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కూడా వేసుకోవచ్చండి. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఒక 2 మినిట్స్ లైట్గా ఫ్రై చేసేసి మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు దినుసులన్నీ చక్కగా వేగిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారే వరకు అలాగే ఉంచేసుకోండి. తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇవి చల్లారేలోపు నేను ఒక బౌల్లో వాటర్ని తీసుకున్నాను. అందులో 2 స్పూన్స్ వరకు సాల్ట్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వంకాయలు ఉన్నాయి కదా, మనం గుత్తి వంకాయకు ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఇలా 4 సైడ్స్ మనము వంకాయని కట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా 4 సైడ్స్ కట్ చేసి ఇప్పుడు ఈ ఉప్పు నీటిలో వేసుకుంటున్నాను. అన్నిటినీ ఇదే విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, కొన్ని వంకాయలలో పురుగులు కూడా వస్తుంటాయి కదండి, వాటిని ఒకసారి చెక్ చేసి వేసుకోండి. మీరు రైస్లోనికి కానీ చపాతీలోనికి కానీ దేనిలోనికి తీసుకున్నా కూడా ఈ వంకాయ ఫ్రై చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కొద్దిగా ఓపికతో చేసుకోండి. చూడండి, అన్నిటినీ కట్ చేసుకొని ఈ విధంగా వాటర్లో వేసుకున్నాను. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాము. చూడండి, వేయించుకున్న దినుసులన్నిటినీ నేను ఇలా మిక్సింగ్ జార్లోకి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనికి నేను కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము. చూడండి, పౌడర్ ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు ఇందులోనికి నేను ఒక 15 వరకు వెల్లుల్లి రెబ్బలను వేసుకుంటున్నాను. వీటిని మిక్సీ పట్టేసుకుందాము. చూడండి, పౌడర్ ఈ విధంగా వచ్చింది. దేనిలోకైనా తెల్లవాయలు వేస్తేనే అండి టేస్ట్. ఆ స్మెల్ చూస్తూనే అప్పుడే తెలిసిపోతుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టినటువంటి ఈ వంకాయలలోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పౌడర్ని స్టఫింగ్ కోసము యూజ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా చక్కగా
మసాలా బయటికి రాకుండా అన్నిటికీ ఇదే విధంగా చేసుకోవాలి. చూడండి, మసాలాలన్నిటినీ వంకాయలన్నిటినీ ఇదే విధంగా స్టఫ్ చేసుకోండి. చూడండి, అన్ని వంకాయలలోకి మసాలాను బాగా స్టఫ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాము. ఒక బాండలిలో ఆయిల్ వేసేసుకుందాము. ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. కొన్ని పోపు గింజలను వేసుకుంటున్నాను. వీటితో పాటు కొద్దిగా కరివేపాకు, చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి వంకాయలను వేస్తున్నాను. నేను ఎప్పుడైనా సరే వంకాయలను ఈ విధంగా తొడిమెలు పైకి వచ్చే విధంగా పెట్టుకుంటానండి. కొద్దిగా మసాలా బయటికి రాకుండా ఉంటుంది. వంకాయలు మెత్తబడడం కోసము కొద్దిగా లైట్గా ఉప్పును వేసుకుంటున్నాను. చూడండి, ఒక 2 మినిట్స్ అలా తొడిమెలు పైకి ఉంచితే చాలండి. ఇప్పుడు వీటిని కొద్దిగా కలుపుకుందాము. చూడండి, ఈ విధంగా తొడిమెలను పైకి ఉంచడం వల్ల ఏమవుతుందంటే ఈ భాగం అనేది కొద్దిగా గట్టి పడుతుందండి. గట్టి పడడం వల్ల లోపల ఉన్నటువంటి మసాలా అనేది బయటికి రాకుండా ఉంటుంది. దానికోసం అనేసి నేను ఈ విధంగా చేస్తాను. ఇప్పుడు ఒక 10 మినిట్స్ వరకు ఫ్లేమ్ను మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టి వీటిని ఉడికించుకుందాము. వంకాయలు కొద్దిగా మెత్తబడిన తర్వాత ఒకే సైడ్ లేకుండా ఈ విధంగా ఈ సైడ్ కూడా తిప్పుకోవాలండి. చూడండి, వంకాయ ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో. ఇప్పుడు వంకాయ కూడా చూడండి ఎంత చక్కగా మెత్తబడిపోయిందో. ఇప్పుడు వీటిలోనికి మిగిలినటువంటి మసాలాను వేసి ఒక 2 మినిట్స్ వరకు అలాగే ఫ్రై చేసుకుందాము. చూడండి, ఇక్కడ మిగిలింది కదా, ఈ మసాలాను వేసేసుకుంటున్నాను. చూడండి, ఎక్కడ చిదగకుండా వంకాయలు చూడండి ఎలా ఉన్నాయో. చూసారు కదండి, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇక ఏ కర్రీ అవసరం లేదండి, ఈ ఫ్రైతోనే మనము ప్లేట్ అన్నం అంతా తినేసేయచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి. ఫైనల్గా వంకాయ మసాలా ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.